ఆయిలిన్ హెల్త్ కేర్ లో జరిగే పంచకర్మ థెరపీస్ గురించి తెలుసుకుందాం. పంచకర్మ థెరపీస్ అనేవి 5 క్లెన్సింగ్ ప్రొసీజర్స్. అవి వమన, విరేచన, వస్తి, నస్యం అండ్ రక్త మోక్షణం. ఈ ప్రధాన కర్మలు చేసేందుకు పేషెంట్ ని ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. పేషెంట్ ప్రిపరేషన్ కి ఫస్ట్ దీపన పాచన అంటే ముందు డైజెస్టివ్ ఫైర్ ని ఇంప్రూవ్ చేయాలన్నమాట. దీపన పాచన మెడిసిన్స్ ఇచ్చి డైజెస్టివ్ ఫైర్ చక్కగా ఉండేట్టు తయారు చేసి స్నేహనం, స్వేదనం అని పూర్వ కర్మలు చేస్తాం. స్నేహనం ఆభ్యంతర స్నేహము, బాహ్య స్నేహము అని 2 రకాలు. ఆభ్యంతర స్నేహం అంటే ఇంటర్నల్ గా మెడికేటెడ్ గీ తో కానీ ప్లెయిన్ గీ తో కానీ 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ వాళ్ళకి వ్యాధిని అనుసరించి డోసేజ్ ఫిక్స్ చేసి ఇన్ని రోజులు ఆభ్యంతర స్నేహం తాగిస్తాము. తర్వాత బాహ్య స్నేహం. బాహ్య స్నేహం అంటే హోల్ బాడీ హెడ్ టు టో వరకు ఆయిల్ అప్లికేషన్ అన్నమాట. అభ్యంగనము అంటాము. ఈ ప్రొసీజర్ మొత్తం ఆయిల్ అప్లికేషన్, మెడికేటెడ్ ఆయిల్స్, వాళ్ళ వ్యాధిని అనుసరించి మెడికేటెడ్ ఆయిల్స్ చూస్ చేసి వాళ్ళకి ఈ అభ్యంగనం చేస్తాము. ఈ మెడికేటెడ్ కి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని కలెక్ట్ చేసి ఇంటెస్టైన్స్ కి కలెక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఆభ్యంతర బాహ్య స్నేహాలు అయిపోయాక స్వేదనం అంటే బాష్ప స్వేదనం ఇస్తాము. స్టీమ్ బాక్స్ లో కూర్చోబెట్టి స్వేదనం చేస్తాము. దీనివల్ల స్కిన్ పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి అండర్ స్కిన్ ఉన్న టాక్సిన్స్ అన్ని ఎక్స్పెల్ అవుతాయి. బాష్ప స్వేదం చేయడం వల్ల పేషెంట్ ప్రిపేర్ అవుతారు ఫస్ట్ ప్రధాన కర్మకి. వాళ్ళ యొక్క వ్యాధిని అనుసరించి కఫగత వ్యాధులైతే వమన, ఎమిసిస్ అనే ప్రొసీజర్ చేస్తాం. ఈ వమన కర్మలో మెడికేటెడ్ కషాయాసు, పాలు, ఆకంఠం తాగించి వామిట్ చేసుకునేలాగా చేస్తాం అన్నమాట. దీనివల్ల కఫ వ్యాధులు లైక్ తమక శ్వాస, ఆస్తమా అలాంటి వ్యాధులు వాళ్ళకి యూజువల్లీ ఇండికేటెడ్. తర్వాత విరేచన కర్మ, ఉదరగత వ్యాధులు, తర్వాత పిత్త వ్యాధులతో విరేచన కర్మ చేస్తాం. విరేచన కర్మ మెడిసిన్స్ తాగించి పర్గేషన్ అన్నమాట, మోషన్స్ అయ్యేలాగా మెడిసిన్స్ ఇస్తాం. విరేచన తర్వాత వస్తి కర్మ. ఈ వస్తి కర్మ వాత వ్యాధుల్లో ఇండికేటెడ్. ఈ వస్తి కర్మ తైల వస్తి అని, కషాయ వస్తి అని 2 రకాలు. ఈ వస్తి కర్మలో బుధ మార్గం అంటే యానస్ రూట్ లో మెడిసిన్స్ ఎక్కిస్తాం అన్నమాట. వస్తి కర్మ అయిపోయిన తర్వాత నస్యకర్మ అంటే ఈ మెడిసిన్స్ చూర్ణ కానీ, ఆయిల్, మెడికేటెడ్ ఆయిల్స్ కానీ నాసల్ డ్రాప్స్ ద్వారా ఒక ప్రొసీజర్ ద్వారా నస్యకర్మ చేస్తాం. ఇది ఊర్ధ్వ జత్రుగత వ్యాధులు, అబౌవ్ నెక్ రీజన్, హెడ్ రీజన్ లో ఉన్న వ్యాధులకి ఇండికేటెడ్. నస్యకర్మ తర్వాత రక్త మోక్షణం, జలుకాచరణ అనేది స్పెషల్ ప్రొసీజర్. దీని స్కిన్ డిసార్డర్స్ లో ఈ జలుకలని అంటే జలగల్ని పట్టించి సూపర్ఫిషియల్ గా అండర్ స్కిన్ ఉన్న దోషగత రక్తాన్ని అంతా ఎక్స్పెల్ చేస్తాం. ఈ జలుకాచరణం స్పెషల్లీ ఇండికేటెడ్ ఫర్ స్కిన్ డిసార్డర్స్. ఈ 5 ప్రధాన కర్మలు అయిపోయాక క్లెన్సింగ్ ప్రొసీజర్స్ వల్ల డైజెస్టివ్ ఫైర్ అంతా డిస్టర్బ్ అవుతుంది, బలం, ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అందుకని పశ్చాత్ కర్మ సంసర్జన క్రమాన్ని పాటించాలి. డైజెస్టివ్ ఫైర్ అంతా మళ్ళీ నార్మల్ గా రిస్టోర్ అయ్యే వరకు డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ పేయ అనేది చాలా డైల్యూటెడ్ గ్రేల్ అనమాట, లైక్ గంజి లాగా ఇస్తాము వితౌట్ సాల్ట్. తర్వాత విలేపి, ఇది సెమీ సాలిడ్ గా చాలా 1 pinch ఆఫ్ సాల్ట్, లెస్ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ తో విలేపి. తర్వాత యూషం, గ్రీన్ గ్రామ్ సూప్, అది కృతం అంటే ప్లెయిన్ బ్లాండ్ది. తర్వాత కృతం అంటే గీ, తర్వాత సాల్ట్ అండ్ స్పైసెస్ యాడ్ చేసి ఇస్తాం. అలాగే మాంసరసం, మీట్ సూప్ ఇస్తాము. కృతం అంటే వితౌట్ బ్లాండ్ మాంస సూప్, తర్వాత సాల్ట్ అండ్ స్పైసెస్ తో మాంసరసం ఇస్తాం. ఇలాగా డైజెస్టివ్ ఫైర్ నార్మల్ కి రిస్టోర్ అవుతుంది అన్నమాట. ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా నార్మలైజ్ అవుతుంది. ఈ ప్రధాన కర్మలు అయిపోయాక వాళ్ళ యొక్క వ్యాధులను అనుసరించి న్యూరలాజికల్ డిసార్డర్స్ అయితే దారా చేస్తాము. తైలధార, న్యూరలాజికల్ డిసార్డర్స్ లో తైలధార చేస్తాము. స్కిన్ డిసార్డర్స్ లో అయితే తక్రధార అని చేస్తాము. ఇది టోటల్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని
స్టెబిలైజ్ చేస్తుంది ధార ట్రీట్మెంట్. తర్వాత నీ పెయిన్స్ ఉంటే జానువస్తి అని, నెక్ పెయిన్ ఉంటే గ్రీవవస్తి, లో బ్యాక్ ఏక్ ఉంటే ఖటివస్తి, తర్వాత స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటే కసేరుకా వస్తి అని ఇలా స్పెషల్ ట్రీట్మెంట్స్ చేస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించి పంచకర్మ ట్రీట్మెంట్స్ పొందగలరని ఆశిస్తున్నాను. ఆ ఏజింగ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి.